ప్రతి మనిషిలోనూ దైవ లక్షణాలు మరియు రాక్షస లక్షణాలు కూడా ఉంటాయి. అయితే ఏవి ఎక్కువగా స్పందిస్తూ ఉంటాయో మనం ఆ జాతికి సంబంధించిన వాళ్ళు. ఉదాహరణకి మనలో శాంతి, ప్రేమ, కరుణ, దయ మొదలైనవి ఉన్నాయనుకోండి, మనం దైవ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు. అలా కాకుండా కోపం, అసూయ, ద్వేషం మొదలైన లక్షణాలు ఉన్నాయనుకోండి, మనం అసుర జాతికి సంబంధించినటువంటి వాళ్ళు. ఇవి ఎలా తెలుస్తాయి? భగవద్గీతలోని దైవాసుర సంపద్విభాగ యోగం ఎవరైతే చదివి అర్థం చేసుకుంటారో మనలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటో తెలుస్తాయి. అయితే చదవడం వల్ల ఉపయోగం ఏంటి? మనకు ఏ లక్షణాలను ఎక్కువ పెంపొందించుకోవాలనుకుంటున్నామో ఆ లక్షణాలు పొందడానికి మనం ఏ మార్గాన్ని అనుసరించాలో చెప్పేదే శ్రీమద్ భగవద్గీత. అందుకని భగవద్గీతను చదవడం ద్వారా మనిషి పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకోగలుగుతాడు. మరి మీరు భగవద్గీతను చదవాలనుకుంటున్నారా? మీరు నేర్చుకోవాలనుకుంటే నాకు DM చేయండి, నేను నేర్చుకుంటాను అని. ధన్యవాదాలు.